క్రైస్తవులు ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో గత రాత్రి దేవుడు అద్భుతమైనటువంటి కోడికను జరిగించి దురాత్మలన్నిటి మీద దేవుడు జయమిచ్చాడు. తిరిగి పగలపాటి కాల సమయంలో కొప్పరం గ్రామంలో దేవుడు అద్భుతమైనటువంటి కృపను మనకిచ్చాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రార్థనతో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. తలలో ఉంచి అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు గనక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది వర్తమానం వీక్షిస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు దర్శించి ఈ చివరి కాలంలో మేము వాక్యం వినువారు మాత్రమే అండి. మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం జరుగుదాం, వస్తుంది, పర్లేదు, బాగానే ఉంది. మంచిది. ఈ పగటికాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆమేన్. నువ్వు ఇట్లా మంచిది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. ఇటు చెప్పండి, దీవించిన కంటే దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మరోసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పగటికాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. ప్రత్యేకించి మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి కృప దయచి యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. 12వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బేతనియ అనేటువంటి గ్రామానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. బేతనియ అనేటువంటి గ్రామానికి వచ్చినప్పుడు ఆల్రెడీ 11వ అధ్యాయంలో లాజరును లేపాడు. దేవునికి స్తోత్రం. అదంతా ఆ 12వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 12వ అధ్యాయం 20 వచ్చిన కాడి నుంచి మనం చూస్తే ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీస్ దేశస్థులు ఉండి వారు గలిలయలోని బేత్సయిదా వాడిని ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పుకు వచ్చి ఆంద్రేయతో చెప్పిన, ఆంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పినందుకు యేసు వారితో ఎట్లనో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ప్రభు చెప్తున్నాడు, సాక్షాత్తు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చస్తే విస్తారముగా ఫలించును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక విత్తనాన్ని మనం భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనం ఏమవుతుంది?
ప్రకృతిలో పునరుత్థానం ఉన్నది అన్నాడు మన ప్రవక్త. దేవునికి స్తోత్రం. ప్రకృతిలో ఏముందంట? ప్రతి జీవిలో పునరుత్థానం ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక విత్తనాన్ని మనం విత్తినప్పుడు ఆ విత్తనం ఏమవుతుందంటే భూమిలోకి వెళ్ళినప్పుడు విత్తనం చనిపోద్ది. ఆమేన్. నువ్వు ఏ విత్తనాన్నైనా విత్తు, విత్తనం చనిపోవాలి, కుళ్ళిపోకూడదు. అర్థం చేసుకుంటారా? విత్తనం ఏం కావాలా? చనిపోవాలి, కుళ్ళిపోకూడదు. కుళ్ళిపోతే ఆ విత్తనం పాడైపోద్ది, పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే విత్తనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చనిపోవాలి. విత్తనం ఎప్పుడైతే చనిపోద్దో వెంటనే ఆ విత్తనములో నుండి అంకురం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? అంకురం బయటకు వచ్చి అది ఎదిగి ఫలించుద్ది అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య గోధుమ గింజని ఉపమానంగా తీసుకున్నాడు. గోధుమ గింజ. ప్రైజ్ ది లార్డ్. గోధుమ గింజ ఏం కావాలంటున్నాడు ఇక్కడ? గోధుమ గింజ ఏం కావాలన్నాడు? చచ్చిపోవాలన్నాడు. గోధుమ గింజ ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడు అది ఫలిస్తుంది. చావకపోతే ఫలించదు అన్నాడు. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆదికాండం పోయిన వారం చెప్పాను. ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనంలో 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడా? అక్కడ ఏమన్నా ఇప్పుడు చదవండి త్వరగా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వాళ్ళని దూషిస్తాను, శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందే ఆశీర్వదించబడును. గట్టిగా సపోర్ట్ స్తోత్రం. అర్థమవుతుందా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒక్కడే. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహామును పిలిచినప్పుడు ఒక్కడే. కానీ అబ్రహాం చేసినటువంటి పని ఏంటంటే ఎక్కడికి పోయినా బలిపీఠాలు ప్రార్థన చేశాడు, విరిగాడు, నలిగాడు. 75వ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమై నీకు నేను ఒక బిడ్డని ఇవ్వబోతున్నాను, వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నాను అన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, ఇంచుమించు 25 years 25 సంవత్సరాలు ఎంత నలుగురు పడి ఉంటాడు. ఏమంటే వాగ్దానము స్వతంత్రించుకోవటం కొరకు అబ్రహాము ఎంత నలుగుడు పడి ఉంటాడు. ఎంతమంది ఎన్ని మాటలు ఉంటారు. అవునా కదా? అబ్రహాము నేను జనములకు తండ్రిని అన్నప్పుడు ప్రజలందరూ అని ఉంటారు, ఒక్క పిల్లగాడు లేడు కానీ ఈయనకు జనముల తండ్రి అంటే అని ఉంటారా? శారా నేను జనములకు తల్లిని అన్నప్పుడు ఏమనుంటారు ప్రజలు? అబ్బో ఈయన అసలు ఒక పిల్లగాడు లేడు, ఒక పిల్ల లేదు కానీ ఈయనంటే జనములకు తండ్రి అంట. ఏమంటే జనములకు తల్లి అంట. ఎన్ని మాటలు ఉంటారు. కానీ అబ్రహాం విశ్వాసం ఏనాడు కోల్పోదా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే అబ్రాముగా దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రాము కాస్త విశ్వాసాన్ని బట్టి అబ్రహాం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము కావటానికి చచ్చాడు దేవుని సన్నిధిలో. తన పాత స్థితి అంతా విడిచిపెట్టేశాడు. విగ్రహ సంబంధమైన కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహాముగా మార్చబడటానికి విరిగాడు, నలిగాడు, దేవుని సన్నిధిలో చనిపోయాడు. ఆమేన్. అబ్రహాము ఒక గోధుమ గింజ. అందుకని భూమిలో పడ్డది,
ఆమేన్. హల్లెలూయా. దేవునిలో తన పాత స్థితిలో చచ్చాడు, ఇప్పుడు క్రీస్తులో నూతనంగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది మీకు? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవై. అంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఒక వ్యక్తి దేవునిలో పాపముల విషయంలో చావాలా. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. పాపముల విషయంలో చావాలా, క్రీస్తులో నూతనంగా పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చస్తే ఫలం ఉంటుంది, చావకపోతే ఫలం ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను దేవుడు ఒక గోధుమ గింజగా చూస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వెవరు? ఒక గోధుమ గింజ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇప్పుడు భూమిలోకి వెళ్ళి ఏం చేయాలా? చావాలా. ఓకేనా? చస్తేనే ఫలిస్తావు, చావకపోతే ఫలించవు. అంటే నీ జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడాలంటే, ఫలభరితమైన జీవితాన్ని నువ్వు చూడాలంటే శరీర సంబంధంగా నువ్వు ఫలించాలా, ఆత్మ సంబంధంగా ఫలించాలి. ఓకేనా? శరీరానుసారంగా నువ్వు చావాలా, ఆత్మీయ జీవితంలో కూడా చావాలా. ఆత్మీయ జీవితంలో చావాలా, శరీర జీవితంలో చావాలా. ఎప్పుడైతే నువ్వు చస్తావో అప్పుడు ఫలిస్తావు. ఆమేన్. అంటే నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా నీలో ఏం కావాలా? చావాలా. శరీర సంబంధమైన కార్యాలేవి నీలో కనపడకూడదు. అవి కనపడ్డా నువ్వు చస్తావు. అర్థమవుతుందండి? శరీర సంబంధమైన కార్యాలు నువ్వు ఫలించాలి. నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం రావాలంటే శరీర సంబంధమైనటువంటి విషయాలు నువ్వేం కావాలా? చచ్చిపోవాలి. మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఇప్పుడు క్రీస్తు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని సన్నిధిలో శరీర సంబంధంగా మనం ఫలించాలా, ఆత్మీయ జీవితంలో ఫలించాలి. ఆమేన్. అబ్రహాము చచ్చిపోయాడు, అబ్రాముగా దేవుడు పిలిచాడు, అబ్రామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రాము చచ్చిపోయాడు. ఎంత చచ్చిపోయాడంటే సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ, లోతు కొరకు ప్రార్థన చేస్తూ, నేను దుమ్ములు అంటున్నాయా అంటాడు. అదవుతుందా? నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా అంటాడు. చూడ ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనుడైపోయాడు. మీరు అక్కడ చదివితే చక్కటి మాటలు దేవునితో, ప్రభువా ఇంకొకసారి నువ్వు కాపాడకపోతే 50 మంది ఉంటే కాపాడతావు, 40 మంది ఉంటే కాపాడతావు, 30 మంది ఉంటే కాపాడతావు, 20 మంది ఉంటే. ప్రతిసారి కూడా చూడండి దేవునితోటి ఎంత చక్కగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. తగ్గించుకోవటం అంటే ఏంటి? చచ్చిపోవటమే. ఆమె చెప్పండి. ఇంతకుముందు తగాదంటే ముందుండే వాళ్ళం అండి, రొమ్మిరుసుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు పోట్ల తగాదంటే భయం పడుతుంది. వామ్మో ఏంటది? చచ్చిపోయాం. ఆ కోపం విషయంలో, ఆ కోపడే విషయంలో, తగాదాడే విషయంలో, కర్రదీసుకొని ముందుకు పోయే విషయంలో, రొమ్మిరుసుకొని ముందుకు పోయే విషయంలో చచ్చిపోయాం. ఇప్పుడు చచ్చిపోయాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాట్ల తగాదకి
అర్థమవుతుంది మీకు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు మొట్టమొదటిగా చావాలి. లోక సంబంధమైన ప్రతి కార్యముల విషయములో నువ్వు చావాలి. చస్తే అందుకే అంటాడు ఇక్కడ 12వ అధ్యాయం 24 వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటది. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అది చస్తే మామూలు ఫలం కాదంట, మామూలు ఫలం కాదంట. ఎట్లాంటి ఫలం? విస్తారమైన ఫలం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న అడుగుతున్నా లైవ్ లో చూసే వాళ్ళని, మిమ్మల్ని కూడా. దేవునికి స్తోత్రం. ఏంటో ప్రశ్న అంటే, మీరు చచ్చిపోయారా? లోక కార్యాల విషయంలో మీరు చచ్చిపోయారా? చస్తే ఫలమేది? చచ్చిపోయామని చెప్తే కుదరదు కదా. యేసయ్య చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అట్లా అది ఒంటిగానే ఉంటుంది, చావకపోతే ఒంటిగానే ఉంటుంది, చస్తే ఫలిస్తుంది. ఆమె ఇప్పుడు నేను చచ్చానంటున్నాను, నువ్వు చస్తే ఫలాలి ఎప్పుడు వస్తాయి? 2000 సంవత్సరంలో నేను సేవ ప్రారంభించాను, నేను చచ్చిపోయాను. ఆమె నేను చచ్చానంటే మీరే ఉదాహరణ, సాక్ష్యం. ఓకేనా? మరి మీరు చచ్చారంటే సాక్ష్యం ఏది? చావలా? అంటే సుబ్బాయం గారు నీ లెక్కలోకి వస్తుందా? మీ ఇంట్లో నీ లెక్కలోకి వచ్చింది. ఇప్పుడు భర్త నడిచిన దారిలో నడవాలని వచ్చిందండి ఆమె, తండ్రి నడిచిన దారిలో నడవాలని వచ్చింది ఆమె. అవుటర్ సంగతి ఏంటి? అర్థమవుతుంది మీకు? అంటే ఫలవంతమైన జీవితం మనలో లేదంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఓకేనా? నేను సాక్ష్యం చెప్తున్నా, నేను చచ్చిపోయాను 2000 సంవత్సరంలో. నేను గోధుమ గింజని, నేను చచ్చిపోయాను 2000 సంవత్సరాలు చచ్చిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఫలం నాలో వచ్చిందా రాలేదా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు గోధుమ గింజవైతే నీలో ఫలాలు లేవంటే అర్థమవుతుందా? 1-2 కాదు, చస్తే 1-2 కాదు అన్నది అక్కడ, విస్తారం అన్నాడు. అంటే 1-2తో తృప్తి పడదామా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఫలం ఇంకా రావట్లేదంటే, ఫలించబట్టలేదంటే ఇంకా చావాల్సినవి కొన్ని ఉన్నాయి నీలో. ఓకేనా? చంపితే సాక్ష్యం, చంపితే చచ్చిపోతే ఫలం కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను చచ్చిపోయా పూర్తిగా, చాగంటి వరపాలెం, నెమలిపూరి, పిడుగురాళ్ళ, వింటున్నారా? ఇక 10-12 గ్రామాలు ఉన్నాయి, అందులో ఉన్న విశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్. అంటే చచ్చిపోతే అంటే లోక సంబంధంగా చచ్చిపోయాం, శరీర కార్యాల విషయంలో చచ్చిపోయాం. ఇప్పుడంతా ఏముంది? దేవుడే ఉన్నాడు. ఇప్పుడు కదిలిస్తే నీలో దేవుని ప్రేమే కనపడాలి తప్ప లోకం కనపడకూడదు.
కోపం కనపడకూడదు, ద్వేషం కనపడకూడదు, అసూయ కనపడకూడదు. ఎటు పడితే అటు మాట్లాడటం. అదే అంటుంది, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. నేనే 2 వారాల క్రితం, 1 వారం క్రితం వాక్యాన్ని సిద్ధపడి రాలా. దేవునికి స్తోత్రం. ప్రతి ఇంటికాడ నేను సిద్ధపడి రాలా వాక్యం. అసలు ఇలా బైబిల్ ధరలు ఇక్కడికి వచ్చినా తెలిసా. దేవునికి స్తోత్రం చెప్పండి. 40 days ఉపవాస ప్రార్థనలు అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా నిద్రలేదు సరిగా. నిద్రపాటు జరిపోయింది 2 రోజుల నుంచి. దేవునికి స్తోత్రం. ఇప్పుడే నేను ఇక్కడే వాక్యం తీశాను. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఈరోజు సంఘం ఎవరికి వాళ్ళు చావట్ల, చచ్చిపోవట్ల, కప్పెడితే లేచి వస్తున్నారు. మళ్ళా ఎప్పటికప్పుడు కప్పెడుతున్నా. ఆ కోటం అన్నంతసేపు, ప్రార్థనలో ఉన్నంతసేపు అంతే ఉంటున్నారు. నేను అటు పోగానే మళ్ళీ లేచి వస్తున్నారు. చచ్చినోడు ఎట్లా ఎగుతాడండి? ఏమన్నంటే అన్నడేనా అంటారు కానీ నువ్వు చావలా. అర్థమవుతుందా? చచ్చినట్టుగా యాక్షన్ చేస్తున్నావు. అదేంటంటే యాక్షన్ చేస్తున్నావు అంటారా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనున్నంతసేపు నువ్వు చచ్చిపోయినట్టుగా యాక్షన్ చేస్తున్నావు. తీసుకెళ్ళి పూడ్చి చేస్తున్నా. ఆమె నేను బాగా మట్టి తనుకొని పైకి తనుకొని లేచి వస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? ఈరోజు దేవుని పిల్లలంగా ఫలించకపోతే ఎట్లా? ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఏ టైంలో ప్రభు వస్తాడో తెలియదు. సూచనలన్నీ ఉన్నాయి. ఒకవేళ ప్రభు రాకపోయినా సడన్ గా ఈ రోజే మన చివరి రోజు అయితే దేవునికి అడిగిపోయి ఏం చెప్పాలి మనం? అరే బాబు, నేను ఫలాని స్థితిలో ఫలాని స్థితిలో ఉన్నప్పుడు రక్షించుకున్నా. ఆమేన్. రోగంతో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, శోధనతో ఉన్నప్పుడు నేను రక్షించుకుని నా బిడ్డగా చేర్చుకున్నా. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు భూమి మీద ఉన్నప్పుడు మరి నువ్వేం చేయాలి? నువ్వు అటువంటి వాళ్ళ కోసం కనీసం స్వార్థ చెప్పే శక్తి నీలో లేనప్పుడు కనీసం వాళ్ళ కోసం 1 గంటైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. కొప్పరం కోసం 1 గంట ప్రార్థన చేస్తున్నారా? నువ్వు చేస్తున్నావా చేయటం లేదా అని నేను అడగట్లా. నువ్వు చేసేది చెయ్యండి మీరు దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కొప్పరంలో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గంట ప్రార్థన చేయగలిగితే కొప్పరాన్ని దున్నొచ్చు. ఏది చస్తే కదా ప్రార్థన చేసేది? చెబితేనే చచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నాం. మేము అన్ని యాక్షన్లు చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మా ముందు మీరు చేస్తే యాక్షన్లు ఏమండి? తాతకు దగ్గులు నేర్పొద్దు అన్నాడు ఒక ఆయన. తాత ఆల్రెడీ దగ్గి అలిచిపోయింది. ఆ తాత ముందుకు వచ్చి అంటే మనోడా, నాకు దగ్గులు జరుగుతాను, నాకు ఆల్రెడీ ఉంది ఆయాసం. అర్థమైందా? యాక్షన్లో అన్ని చేసి కళాకారులు మేము అన్నీ అయిపోయి ఏడొచ్చి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. మా ముందు మీరు షో చేస్తట షోభలు చేయకూడదు కదా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చచ్చావంటే నీ వెనకాల 10 మంది ఉంటారు అంతే. నీకు తిరుగులేదు అందులో. నువ్వు చచ్చావంటే ఏది పాస్టర్ గారు చూస్తాను సత్యావు అంటాడు.
శరీర సంబంధమైనటువంటి స్థితిలో నువ్వు చావాలి. అబ్రహాము ఎంత చచ్చిపోయాడు, అబ్రహాము ఎంత విరిగిపోయాడు, అబ్రహాము ఎంత నలిగిపోయాడు. అబ్రహాము నలుగుడు మీకు తెలియదు. శారా విషయంలో ఎంత నలుగుడు పడ్డాడు. చిన్న బిడ్డను తీసుకొని హాగర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టమంటే ఎంత నలుగుడు పడి ఉంటాడు. ఆమె శారాకి ఎదురు మాట చెప్పిండా? దేవుడు కూడా శారా మాటే వినమంటుంటే ఎంత నలుగుడు పడి ఉంటాడు. తమ్ముడు కుటుంబం నాశనం అయిపోతుందని చెప్పి, పాడైపోతుంది, సొదొమ గొమొర్రాలో ఉన్నారు వాళ్ళని చెప్పి లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేయడానికి ఎంత తగ్గించుకున్నాడండి. ఈరోజు మనందరం ఎవరు? We are children of Abraham. మనమందరము అబ్రహాం సంతానం. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనందరి మీద ఈ బాధ్యతను దేవుడు పెట్టాడు. నువ్వు ఉంటున్న గ్రామం కొరకు, నువ్వు ఉంటున్న ప్రాంతము కొరకు రోజు 1 గంట ప్రార్థన చేయి, దేవుడు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇటుకి 2 చేతులపై ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం యేసయ్య వంతు. గట్టిగా ఏదైనా పట్టం చప్పట్లు, స్తోత్రం. చప్పట్లు చప్పకోండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. పిల్లోడికి పెళ్లి చేస్తే, పిల్లగాడికి పెళ్లి చేస్తే సంవత్సరం జరిగే లోపల అబ్బాయి అమ్మాయి పుడుతున్నారు. దేవునికి స్తోత్రం. శరీర సంబంధంగా కొంతమంది ఫలిస్తున్నారు, కొంతమంది ఫలించట్లేదు, అది వేరే విషయం. శరీర సంబంధంగా నువ్వు ఫలించాలంటే ఆత్మీయ జీవితంలో దేవుని పని చేయాలి. పిల్లలు లేనప్పుడు ఒకటే చెబుతా, ఏం చెబుతానంటే ముందు మీరు దేవుని పని చేయండి, దేవుడు నీ పని చేస్తాడు. నేను అది చేశాను కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. నేను చేశాను కాబట్టి చెప్తున్నా. నీ జీవితంలో దేవుడు ఫలాన్ని ఇవ్వాలంటే, నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే ఒక్కటే ఒక ప్రాముఖ్యం, ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఆమేన్. శరీర సంబంధంగా మన అందరికి పిల్లలు ఉన్నారు. ఆమేన్. మనం గొడ్రాళ్ళం కాదు, ఓకేనా? మనందరికీ గొడ్డుపోతాడా, గొడ్డుపోద్దని అంటారు, తిడతా ఉంటారు ఒక్కోసారి పిల్లలు లేని. శరీర సంబంధంగా అందరికి పిల్లలు ఉన్నారు, మరి ఆత్మ సంబంధంగా నీకు పిల్లలేదు. ఆత్మీయ జీవితంలో నీకు పిల్లలేదు. ప్రైజ్ ది లార్డ్. రేపు దేవుళ్ళు ఎక్కడితే ఏం చెబుతావు? ప్రభు రాకడ పక్కన పెట్టు, ప్రభు వచ్చే సంగతి పక్కన పెడదాం. ఆయన వస్తాడు, వస్తాను అన్నాడు, తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. ఈ లోపల నయమ్మ వింటున్నా, ఈ లోపల నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతాడు, నయమి కుమార్తె పాటలు ఏం పాడినావు, మైకులు పగలకొచ్చినావు నా కుమార్తె, పాటలు మాత్రం దుమ్ము లేపిన. మరి నీ ద్వారా ఎంతమందిని నా దగ్గర తీసుకొచ్చినావు కుమార్తె అంటే, నేను చర్చికి స్థలం ఇచ్చినానయ్యా అన్నవనుకో, నీ స్థలం ఎవడికి కావాలంటాడు ఆయన. అయ్యా గుడి కట్టాలని కూడా నేను పాస్టర్ గారిని కూడా భలే చూసుకున్నాను అయ్యా. ఇవన్నీ కాదు, నాకు నీ ద్వారా ఎంతమంది దేవుని కాడికి వచ్చారు లెక్క అడుగుతాడు ఆయన. ఏం చెప్పాలి సమాధానం? నీ ద్వారా కొన్ని ఆత్మలు వస్తేనేమో అరుగు వెనకున్నారు చూడ, ప్రైజ్ ది లార్డ్, వెనకున్నారు చూడ, వీళ్ళంతా నేను తీసుకొచ్చినాను. బల నమ్మకమైన మంచి దాసురాల, నువ్వు ఆ పట్టణాల మీద అధికారిగా ఉండిపో అంటాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నేను రావటమే అంత మాత్రమైంది బాబా, ఇంకేం చేసుకొచ్చాను జనాలు అన్నావు అనుకో, అమ్మ వింటున్నావా? ఏమంటున్నావు? వాక్యం వింటున్నావా? వ్యాప్తికి దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యం వింటే నరేష్ గడ్డ రాడు, గట్టిగా వాక్యం నీ లోపలికి పోవాలా, డాడీ పోవాలా, వాక్యం మైండ్లో పోవాలి, హృదయంలో పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును.
కాబట్టి ఆత్మీయ జీవితంలో, శరీర సంబంధమైనటువంటి జీవితంలో నువ్వేం కావాలా? చచ్చిపోవాలి. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాము చచ్చిపోయాడా? అబ్రాము దేవుడు పిలిచినప్పుడు ఆయన పేరేం పేరు? అబ్రాము. దేవుడు పిలిచిన తరువాత అబ్రాము కాస్త అబ్రహాం అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాములో నుండి వాగ్దాన పుత్రుడు వచ్చాడు ఇస్సాకు. ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు. ఆమేన్. తల్లి గర్భంలో నుండి యాకోబుగా వచ్చాడు. యాకోబు కాస్త ఇజ్రాయేల్ అయిపోయాడు. ఈరోజు ఒక దేశానికి యాకోబు పేరు పెట్టబడింది. ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు దీవించాడు. ఏం ప్రార్థన? ఎబ్బోకు రేవు కాడా? ఎబ్బోకు రేవు కాడా ఎట్లాంటి ప్రార్థన చేశాడు యాకోబు? రాత్రంతా దేవునితో పెనుగులాడాడంట. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. పెనుగులాడు ఎప్పుడన్నా? ఈ గ్రామాన్ని నువ్వు నాకు అప్పగిస్తేనే కానీ, మా ప్రజలను నువ్వు రక్షిస్తేనే కానీ. శాలేం రాజు గారు నిన్న ఒక మాట చెప్తుంటే ప్రసంగం వింటున్నా నేను. యేసన్న గారిని, ఆర్ఆర్కే మూర్తి గారిని కోటాలు పెట్టడానికి పిలుద్దాం అనుకున్నాడంట. ఆయన అనుకున్నాడు ఆర్ఆర్కే మూర్తి గారిని పిలవాలంటే పెద్ద ఆయనే 50,000 రూపాయలు ఖర్చు అవుతున్నారంటే. ఆయన అక్కడి నుంచి కారులో రావాలి కదా, మరి మీటింగ్లు పెట్టాలా, 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. సరే ఆయన్ని ఏం పిలుద్దాంలే, యేసన్న గారు అంటే మనకి దగ్గరలో ఉన్నాడు గుంటూరులో, ఆయన పిలుద్దాం అనుకున్నాడంట. ఆయన పిలిచినా ఇంచుమించు 34,000 రూపాయలు అవుతాయంట ఖర్చు. అప్పుడు అనుకున్నాడంట, దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా యేసన్న గారికి ఆయన ఉన్న పట్టణం మీద భారం ఉంది. ఆమేన్. ఆర్ఆర్కే మూర్తి గారికి హైదరాబాద్ పట్టణం మీద భారం ఉంది. మరి నేను ఈ చెట్లూరుపేట పట్టణంలో ఉంటున్నాను. ఏ ఆడపిల్లలు వచ్చినా చెట్లూరుపేట ఆ పని చేయడానికే పోతుంది. చెట్లూరుపేట పిల్లలంటే వాళ్ళంతా ఆ టైప్ పిల్లలే అనుకుంటున్నారయ్యా. చిలకలూరుపేట పోతున్నామంటే ఫలాని దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధికి వెళ్ళే పిల్లలు వీళ్ళంతా పరిశుద్ధులు అనుకోవాలయ్యా. వాళ్ళు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తారు. ఆ 1 రోజు 2 రోజులు వాళ్ళకి ఆ భారం ఉంటుంది, తర్వాత పోతారు. కానీ ఈ పట్టణం మీద నాకు భారం ఉందయ్యా, నన్ను వాడుకోయ్యా అని ఏడ్చి దొల్లాడు ప్రార్థన చేశాడంట. ఈరోజు అంత జనం ఏడు నుంచి వస్తున్నారు. ఎంత కన్నీరు ఉంది, ఎంత ప్రార్థన ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతని ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఈ ఊరి కోసం, ఇక్కడున్న ప్రజల కోసం, వీళ్ళ రక్షణ కోసం, వీళ్ళెవరు కూడా నరకాగ్నికి పోకుండా దేవుని వైపు తిరగటం కోసం నీ ప్రార్థనను బట్టి, నీ శరీర సంబంధమైన కార్యాల విషయంలో నువ్వు చచ్చి ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికితే నీ ప్రార్థన బట్టి దేవుడు గ్రామాన్ని కదిలిస్తాడు. ఆయన ఎవరు అన్నాడంట, చరిత్ర సృష్టించేది మేమే, చరిత్ర తిరగరాసింది మేమే. స్వార్థ విషయంలో చరిత్రను తిరగరాసేది చచ్చిన వాళ్ళే. చచ్చిన వాళ్ళంటే శరీర సంబంధమైన కార్యాల విషయంలో చచ్చి ఆత్మీయ జీవితంలో బ్రతికిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పరిగెత్తుకుని ప్రార్థనలకు వస్తుంటే జనం అంటారట, ఏం చెబుతుంటారు ఆ పిల్లగాడు, పరిగెత్తుతున్నారు. చచ్చిపోయింది ఒక ఆమె, పెద్దక్క. మరి పెద్దకు కూడా పోతుంది బైబిల్ తీసుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చదువుతున్నా వాడు, ఏం చదువుతున్నా, చచ్చి
బ్రతికిన ఆయన గురించి చెబుతున్నా. కొట్ట తప్పుల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె బైబిల్ తీసుకుని అడావుడిగా వస్తుంటే ఆమెను చూసి అంటున్నట్టు ఆయన, ఒరే చివరికి పెద్దకు కూడా పోతుంది బైబిల్ తీసుకుని. దేవునికి స్తోత్రం. ఏ సైగాడికి పెద్ద అక్కలైన రావాలా, చిన్న అక్కలైన రావాలా, ఏ అక్కైనా వచ్చి కూర్చోవాల్సిందే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి వస్తున్న మనం అన్ని విషయాల్లో చనిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే, నువ్వు చావలేదనుకో ఎన్నాళ్ళు నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానే కూర్చుంటాడు ప్రార్థనలో, ఎవరు రాడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యం కనుకనే కొంతమంది కదులుతున్నారు. ఆమె ఇప్పుడు మనోళ్ళు ఒక 3-4 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఇంటికి ఒక 2 వస్తే ప్రార్థనకి 10 మంది అయినా మనం మన కాడ బాప్టిజం తీసుకున్న వాళ్ళు 10 మంది ఉన్నారు లేరా ఏడా? ప్రైజ్ ది లార్డ్. 10 ఏళ్ళు 20 మంది కూర్చుంటారు ఏడా. మనం దర్శనం కానీ వాళ్ళు కావాలా? ఆమె చెప్పండి. చస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు సుబ్బాయమ్మ గారికి ఎవరు చెప్పారు? మొదదాకా ఏడుంది, తరిగిపోయింది, నై కనపడదు అంతే. దేవునికి కృతజ్ఞత ఉంది ఆమెకి. బాగలేక వచ్చింది, ప్రార్థన చేసాం, నీకులాగా దయ్యం పట్టింది పాప. చూడు చూడు అంకల్ చూడు, ప్రార్థన చేసి అసలు భయంకరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగింది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప ప్రభు ముట్టాడు, స్వస్థపరిచాడు. టెన్షన్స్ అన్ని పోయినాయి, భయాలన్నీ పోయినాయి. అందుకే నువ్వు నమ్మితే నరేష్ గారు రాడు నీ కాడికి. నువ్వు నమ్మకంలో ఉండాలి, నమ్మకత్వం, నగదయ్యా. దేవునికి స్తోత్రం కలుగునగా. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. గుంటూరు కోసం నేను పంపించిన దేవుడు నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. చాగంటి వారి పాలెం కోసం ఒక ఆమెను పంపించాడు. 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. 21 రోజులు ఉపవాస ప్రార్థన. ప్రభువా ఎటు పోవాలో తెలియట్లా, ఆత్మలు ఎవరు వస్తారో తెలియట్లా. మన ఊర్లో ఏందిరా కొత్త దేవుడు తీసుకొచ్చి పెట్టారు అన్నారు జనం అంతా. మైకి పెడితే యేసయ్య పాటలు పెడుతుంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు అయ్యేం తెలియదు ప్రభువా, కొత్త దేవుడు అనుకొని పాత దేవుడు అనుకొని, నాకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు మాత్రం నిజమైనటువంటి దేవుడు. నేనెవరు ఎల్లమిడిపోయి పిలవను, నువ్వే నడిపించు. 21 రోజులు ఉపవాస ప్రార్థన ముగిస్తున్నా. ఆ రోజు ఆదివారం ఒక సిస్టర్ని తీసుకొచ్చారు. చావు బతుకుల మధ్యలో ఉంది, చావు బతుకుల మధ్యలో ఉంది. ప్రార్థన చేశాను యేసు నామములో. ఆ పవర్ ఏం పవర్ కానీ దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. 2 రోజులు ప్రార్థన చేయలేదు దయ్యం కోసం. యేసు నామములో దయ్యం అన్న అంతే. ఆ బిడ్డలోంచి దయ్యం పోయింది. ఆ బిడ్డ మిట్ట ఒకళ్ళ కల్లించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు గుంటూరు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నువ్వే కదిలించు. జానకి కదిలితే జానకి బిడ్డకు అంతా కదులుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అది కూర్చున్న ఆయన కూడా అన్నాడంట, బాయ్ గుడి మీద కూర్చోండి, పోండి బా ఆయన బతికియండి పోయి అందరూ. ప్రైజ్ ది లార్డ్. మా మధ్య సాక్ష్యం బాబే ఆయనే పోయి ఆయన బతికేయండి అందరూ. మాస్టర్ గారిని బతికేయండి. ఇప్పుడు ఆయన బతికిస్తారు మంగళవారం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆయన బతికిస్తున్నాడు, ఆయన మనల్ని బతికిస్తున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. బ్రతికిన మనందరం కూడా మనం ఇంకొకరిని ఏం చేయాలా? బ్రతికించాలి. దేవునికి స్తోత్రం. అందుకే మనం చావాలి. కొంచెం కూడా తోక ఇట్లా అనకూడదు.
పావును చంపితే చివరిలో తోక ఏం చేస్తుంటుంది? కదులుతూ ఉంటుంది. అసలు అది కూడా కదలకూడదు, పూర్తి చావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే లోక సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో నువ్వు చచ్చిపోవాలి. అబ్రహాం చచ్చిపోయాడు కాబట్టి ఆమేన్. ఇలా ఆయన సంతానం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము సంతానం మేమని చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటి? అబ్రహాము. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, నేను మహిమ పొందవలసిన గడియ వచ్చింది. నేను మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన మన కొరకు ఏమయ్యాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన చచ్చిపోకపోతే మనం ఎవరు వేడు కూర్చునే వాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం గార్చాడు. ఆయన పొందవలసినటువంటి శ్రమలన్నీ పొందాడు. హల్లెలూయా. మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేచాడు కాబట్టి నేను ఈ వర్తమానం చెబుతున్నా. ఆయన లేచాడు కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరి పిల్లలు? యేసయ్య పిల్లలు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ఆయన పిల్లలంగా ముద్రించబడున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన పిల్లలుగా ముద్రించబడినటువంటి మనం లోక సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో చచ్చిపోతే, ప్రైజ్ ది లార్డ్, ప్రభు ఏం చెప్పాడు? పోతా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలను ప్రార్థన చేసుకుందాం. 19-20 తొందరగా. మాథ్యూ చాప్టర్ 28. మీరు వెళ్ళి సమస్త జనులను. ఎవరు వెళ్ళి? అక్కడ ఆగుదాం. కాబట్టి మీరు వెళ్ళి. ఎవరు వెళ్ళి? నువ్వు వెళ్ళి ఏం చేయాలా? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఏం చేద్దాం? ఊరుకోలేవాడు. ఆటో అని తిప్పుతావా? శిష్యులను తయారు చేస్తావా? ఏమండి? గేదెలకు పాలన్నా తెస్తావా? పాలన్నా పడతావా? లేదా స్వార్థన చెబుతావా? డబ్బులను వసూలు చేసుకుంటావా? స్వార్థం చెబుతావా? తాపి పనన్నా చేస్తావా? డబ్బులు సంపాదించుకుంటావా? ఇలా ఎంత రాదో. 500 600 పోయి నిజానికి ఒకటి చేయదు. 600 400 నా ఆవిడ కూలిపోయింది. అప్పుడు 2 రోజుల నుంచి పనికి రావట్లే. నాదేమి ఇలా ఒకరోజు కూలిపోయింది. ఇవ్వాలంటే మళ్ళీ మాస్టర్ రేపు కూడా ఉండమంటాడు. బుధవారం ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఉండకపోతేనే రేపు తెప్పేసిద్దాము. నేను మీ ఊరల్లో వస్తే ప్రార్థన చేసేటానికి నువ్వు వండకుండా పోయాను అనిలా అంటదేమో. ఎంత బాధ ఏంటంటే, స్వార్థం చేద్దామా? నాకు తెలిసిన ఒక ఆయన ఆరోగ్యం బాగాలేదు. ప్రైజ్ ది లార్డ్. పేరు చెప్పలే, చెప్పినా మీరేం చేస్తారు? ఆయన దేవునికి స్తోత్రం. ఆయన ఎట్లాంటి పరిస్థితికి వచ్చాడు తెలుసా? చచ్చిపోబోయే పరిస్థితికి వచ్చాడు. మనిషి అంత ఎత్తుంటాడు, ఇంతలా ఉంటాడు. ఏదో జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినాక మనిషి ఆ హై పవర్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు. మనిషి స్కెల్టన్ అయిపోయాడు. ఆ టైంలో చాలాసార్లు నాకు అడిగి వచ్చాడు. చాలాసార్లు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆయన ఏమన్నా తెలుసా? ప్రభువు గనక నన్ను బట్టి నేను గనక స్వస్థపరచబడి, ప్రైజ్ ది లార్డ్, నేను గనక తిరిగి మరలా నా స్థితి నాకు వస్తే, పాస్టర్ గారు నువ్వు ఎక్కడికి పిలుతాడికి సేవే, ఇంకా సేవ కొంత ప్రార్థన చేసాం. సంఘం ప్రార్థన చేసింది, అందరూ ప్రార్థన చేసాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు అద్భుతం చేశాడు. తిరిగి మరలా తన శక్తి ఇచ్చాడు, తన బలం ఇచ్చాడు. ఆ తర్వాత బాగైన కొత్తలో 1-2 సార్లు వచ్చాడు ప్రార్థనలకి.
తర్వాత ఎక్కడ సార్ ఏడ కుదురుతుంది సార్, కుదరట్లేదు సార్. ఏంటిది? చచ్చిపోబోయే టైంలో ఈ తీర్మానం భలే తీర్మానం చేసుకున్నావుగా. ఒక ఆయన అన్నాడు, నాకు ఉద్యోగం వస్తే ఇంకా సేవే సేవ, నువ్వు యాడికి పిలిస్తే ఆడికి వస్తా. ఉద్యోగం వస్తే సేవే, నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసే ఉద్యోగం వచ్చింది. ఆమె యాడికి కుదురుద్దండి, మీరు రేత్రి 12 చేస్తారండి, నిద్ర ఉండలేదా అంటే ఎవరు ఉండదండి. మీ ఏమిటి ప్రార్థనకి వస్తే మరి తీర్మానం ఎవరు చేశారు, ఎవరు చేయమన్నారు? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు ఏమి త్యాగం చేస్తున్నావు? నీకోసం ప్రాణం పెట్టాడు కదా, నీకోసం రక్తం గార్చాడు కదా, మరి నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? చీకటి పడితే రాలేనంటున్నావు, పగలేమో ఎండకు రాలేనంటున్నావు. ఎండను చూస్తే భయం, చీకటిని చూస్తే భయం, వానను చూస్తే భయం, గాలిని చూస్తే భయం, కరెంట్ లేకపోతే భయం. కరెంట్ లేకపోతే కోటానికి రావు, వాన వస్తే కోటానికి రావు, ఎండ అయితే కోటానికి రావు, చలి అయితే కోటానికి రావు. ఎక్కడ చచ్చావయ్యా నువ్వు? కొంతమంది అంటుంటారుగా, ఎక్కడ చచ్చినావా ఇప్పుడు దాకా అంట. ఎక్కడ చచ్చినావా ఇప్పుడు దాకా? నువ్వు దేని విషయంలో చచ్చిపోయావు బాబు? పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు, దేని విషయంలో చచ్చిపోయావు నువ్వు? ఏ విషయంలో చచ్చిపోయావు? లోక కార్యాల విషయంలో చచ్చిపోతే ఫలం ఉంటుంది కదా. గోధుమ గింజ భూమిలో పడి చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది అన్నాడు కదా. మరి నువ్వు ఎక్కడ ఫలించట్లేదు? ఫలించే జీవితం నీలో లేదు, ఫలవంతమైన బ్రతుకు నీలో లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఏందో ఇన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం ప్రార్థన కోపురంలో, ఏదో ఎవరు కదిలించబట్ల. నాయకత్వం వహించే వాళ్ళు చావాలి. నాయకుడు సరిగా ఉంటే కదా వెనకోడు సరిగా వచ్చింది. ముందు యుద్ధానికి వెళ్ళిపోయే మేజర్ కరెక్ట్గా ఉండి కరెక్ట్ వేలో గన్ను పెట్టుకొని పోతుంటే వెనక సైనికులందరూ, సిపాయిలందరూ సరిగా వస్తారు. మేజర్ తుపాకే సరిగా లేకపోతే అంటున్నాడు జనాలు చూసి. అమ్మా వింటున్నారా? మేజర్ అంటున్నాడు. వెనక చూడవాడు గన్నేతరు తాను పోతుంది. మేజర్ అయిపోతే ఇంకెంత గొలియాత్ రాయి క్వాడితే దావీదు దెబ్బ పడ్డా. దావీదు పరిగెత్తుకుని కట్ తీసుకుని తల్లారికి ఫిలిస్తీన్లు చూపించగల ఫిలిస్తీన్ పరారు. పిల్లగాళ్ళు వాడిని పోయి కొడదా లేదు, వామ నాయకుడే పడిపోతే ఇంక మనం ఎంత అని చెప్పేసి ఫిలిస్తీన్ మొత్తం పరాదైపోయారు. ఎక్కడ చచ్చిపోయావు నువ్వు? కోపం చావులా, మాటలు చావులా, లోక చేష్టలు చావలా. ఎట్లా దేవుడు నీకు ప్రజల్ని తప్పకిస్తాడు? నేను ఆశ ఏంటంటే, ఏ ఊర్లో కోటలు పెడతా ఆ ఊర్లో ఆ వ్యక్తినే పాస్టర్గా పెట్టుదామని నేను అదే ప్రార్థన చేస్తాను. రాగల దినాలు ఈ ఊర్లో నేనాడు తిరిగానే. ప్రైజ్ ది లార్డ్. ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో మంచిగా దేవునిలో ఉంటే, వాళ్ళు సేవ కొరకు ప్రతిష్ఠించుకుంటే, నా బాధ ఏంటంటే బైబిల్లో ఆది కాండం దేవుడు భూమి ఆకాశాలు ఇట్లాంటి వాళ్ళందరూ సేవ చేస్తుంటే, అన్ని వచ్చిన వాడు నోరు కోసం కూర్చుంటే ఏమండి పాడమంటే సుమధుర స్వరముల గానములతో అది దోతలతో అని పాడేవాడే సేవలు చేస్తుంటే, చక్కగా పాడగలిగి చక్కగా వాక్యం చదవగలిగి ఎందుకు ఇన్ని ఉన్నాడు రావట్లేదు? దేవుడు పిలవాలి, తప్పించుకోవడానికి వంకలు చెప్పమాకు.
రైతు కనపడి బాబు నాయనా వల్లెపు పెద్ద బాబు, నువ్వు రేపు నుంచి మా ఊర్లో సువార్త సేవ చేయాలి. నాయనా భక్తుల జోసఫ్ రాజు, నువ్వు రేపు నుంచి సేవ చేయాలి నా కుమారులారా అని పిలిస్తే వస్తారంట. వామ్మో, ఇప్పుడు కోళ్ళు మగ పిల్లగాడిని కంటానంటే అత్త వద్దంటుందా? కనమంటది కదా. నేను సేవ చేస్తాను ప్రభువా, 4 ఆత్మలు నీ సన్నిధికి నడిపిస్తాను ప్రభువా, లోక విషయంలో నేను చచ్చాను ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా అంటే దేవుడు అంటాడా? అండవు. నీకు ఎంతకాడికి వాడు సంపాదించండి, నేను సంపాదించాలి, వాళ్ళు సంపాదించాలి, నేను సంపాదించాలి, వీళ్ళు సంపాదించాలి, నేను ఏం చేసుకుంటావు? సంపాదించిన డబ్బులు మొత్తం తినటానికి ఉండటానికి కూడా చాలు. తినటానికి ఉండటానికి కట్టుకోవటానికి దేవుడు ఇచ్చాడు, చాలు. కానీ ఈ పిల్లల సంగతి అంటువా దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్లో మాట ఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? నేనేనాడు అనుకోలే సేవకుడు అవుతాను. ప్రభు సన్నిధిలో కూర్చొని చెప్తున్నా, నేనేనాడు అనుకోలే, నా వల్ల కాదు ప్రభువా. ఒక పాస్టర్ గారు మీద తిరిగా కొన్నాళ్ళు. ఆయన ఆ ఇంట్లో అన్నం తింటుంటే ఏంటి పాస్టర్ వాళ్ళ ఇంట్లో తింటాడండి. నేనైతే రాను ప్రభువా సేవకి, నా వల్ల కాదు ప్రభువా. నేను అసలుకే నింజిడు ప్రభువా, వాళ్ళు నేను పెడితే తిన్న ప్రభువా, నా వల్ల కాదయ్యా అనుకుంటే నేను ఏదైతే చేయను అన్నాడో దేవుడు అదే చేయిస్తున్నాడు. మోషే కూడా నా వల్ల కాదనలా అన్నాడు. ఏం చేశాడు? నా వల్ల అయితే నేను వస్తానంటే ఎందుకు తీసుకోడు? అర్థమవుతుందా? కోత విస్తారంగా ఉందంట. ఎట్టుంది? కోసేవాళ్ళు ఎవరు పోయారు? కొప్పరంలో కోత విస్తారంగా ఉంది, కొత్తలూరులో కోత విస్తారంగా ఉంది, పిడుగురాళ్ళలో కోత విస్తారంగా ఉంది, నెమలిపూర్లో ఉంది, అన్ని గ్రామాల్లో విస్తారంగా ఉంది కోత. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ గ్రామాన్ని నాకు దయచేయ, నశించిపోతున్న ఆత్మలను, నేను లోక విషయంలో చచ్చిపోతున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, షాలేం రాజు దేవుడు నీ దేవుడు కదా, కిసన్న గారి దేవుడు నీ దేవుడు కదా, ఆర్ఆర్కే మూర్తి గారి దేవుడు నీ దేవుడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చేయడు? నీకే ఏం లేదంటే ఆశ లేదు. వారు పాట మాత్రం పాడుతున్నాం, నీతో నేను పాడండి, నీతో కలిసి అబద్ధాలు, అన్నీ అబద్ధాలు పాటలే, పాటలు అబద్ధాలే, మాటలు అబద్ధాలే, చేష్టలు అబద్ధాలే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. చూడండి, కొన్ని సంఘాలు చూడండి, కొన్ని సంఘాల్లో పాస్టర్లు వాడు ఎంతకాలం ఉన్నా ఆ నలుగురితోనే కొట్టుకుంటూ ఉంటాడు, ఎంతకాలం ఉన్నా ఆ నలుగురితోనే కొట్టుకుంటూ ఉంటాడు. ఏందిరా బాబు అంటే, యేసు ప్రభు చెప్పలా చిన్న మంద అన్నాడు, అందుకని మేము 4 ఉంటాం. చిన్న మంద భయపడకుడి, రాజ్యం మీకు అన్నాడంట. అందుకని మేము, వాడు ఫలించట్లేదు, కారణం ఏంటి తెలుసా? చావలా వాడు. చస్తే ఏమవుతాడు? ఫలిస్తాడు. మామూలు ఫలింపు కాదు, అది విస్తారమైన ఫలింపు. ఏ ఊరు పైన ప్రజలు నిన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, నీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. లోకంలో ఉన్న అన్ని పనుల కంటే దేవుని పని గొప్పదే. విజయవాడలో పాస్టర్ గారు, ఆయనకు అబ్బాయి అమ్మాయి, పిల్లలిద్దరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అమ్మాయిని థియాలజీ చదివిస్తున్నాడు. థియాలజీ, బైబిల్ శాస్త్రం. ఆ పిల్లకి 5 సంవత్సరాలు కోర్సు. అది సంవత్సరానికి 75,000 కట్టి చదివిస్తున్నాడు.
ఏదో డిగ్రీ కాదు, బైబిల్లో మాస్టర్ డిగ్రీ. కొడుకుకి 1,50,000 కట్టి బైబిల్ క్లాసులు చదివిస్తున్నాడు. అందరూ డాక్టర్లు ఇంజనీర్లు చేయాలనుకుంటారు కానీ ఏం పిచ్చా తిక్కలోడా మంచోడా? ఏంటి కారణం? ఆయన ఏమంటాడు తెలుసా? దేవదూతలకు లేనటువంటి పరిచర్య, దేవదూతలకు లేనటువంటి భాగ్యం మనకిచ్చాడు దేవుడు. తెలుసా? దేవదూతలు అన్నారంట, ప్రభు మేము పోయి అయ్యా భూమి మీద సేవ చేస్తామంటే ప్రభు అన్నాడంట, కొంచెం ఆగితే బాగుంటుంది, కింద మా వాళ్ళు ఉన్నారు, కింద మనోళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, మీరు పై వాళ్ళు చూసుకోండి అన్నాడంట. ప్రేసలో మన ఎవరో తెలుసా? దేవుని సొంతైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, దేవుని జనాంగం, విలువ పెట్టి కొనబడ్డాం. ఎవరు మనం చెప్పండి? విలువ పెట్టి కొనబడ్డాం. యేసు రక్తము చేత దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఏం చేయాలి? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల కొన్ని ఆత్మలను ప్రభు దగ్గర తీసుకొచ్చి హల్లెలూయా వారిని ప్రభుకి అప్పగించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అడుగుతాడండి, ప్రతిది అడుగుతాడు. ఏం చెప్పాలా? ప్రభు అడిగితే ఏం చెబుదాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడలే ప్రభువా, మా పనులు మేము చేసిన సరిపోయింది, నీ పని ఆడు చేసాంలే అయ్యా అంటే కాలు చేతులు కట్టి అగ్నిగుండంలో పడేనాడు. ఏడ ప్రభు ఆటోలకు బాడికి లేచేస్తాడు. నీకేమి పని ప్రభు, నీకేం అర్థం కావట్లేదు ప్రభు, కిస్తీలు కట్టుకోవాలి, నీకేం తెలియట్లా, నువ్వే ఆయన పని చేయమంటావు. అందుకే ప్రభు రాంది ప్రార్థనకి ఇటు చెబుతావనే ప్రభు అంటే ఆయన తెలీదా నీ సంగతే? నీ బాధ తెలియదా? నీ కష్టం తెలియదా? నీ శ్రమ తెలియదా? ఆయనకి తెలుసా? మరి నీ శ్రమ నీ కష్టం అంతా ఆయన సన్నిధిలో వినిపిస్తే దేవుడు అన్నిటికీ జవాబిస్తాడా? ఆయన ఏదైనా చేయగలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోకంలో చావాల. గోధుమ గింజ ఏసన్న గారు చచ్చిపోయాడా? ఆమె చచ్చిపోయాడు. ఆ చచ్చిపోవటం కాదు, శరీర సంబంధ విషయంలో చచ్చిపోయాడా? 1200 సంఘాలంట. సాయం బ్రదర్ చచ్చిపోయాడా? 160 గ్రామాల నుంచి శరీర సంబంధం చచ్చిపోయాడు కాదు, ఆత్మ సంబంధంగా పాపాల విషయంలో చచ్చిపోయాడు. 160 గ్రామాల నుంచి వస్తారంట ప్రజలు ఆదివారం. చెప్పండి, ఎన్ని ఊర్ల నుంచి? 160 ఊర్ల నుంచి, చుట్టుపక్కల చెట్లూరుపేట సరౌండింగ్. అట్లాంటి వింటున్నప్పుడు ఏం కావాలా? సిగ్గుపడి తలకొంచుకొని నేల చూపులు చూడకూడదు. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకని చేయాల్సిన పని చాలా ఉంది. చేతగానోడే చేయటానికి పరిగెత్తుంటే, చేయగలిగిన నువ్వు చేయకుండా ఉంటే క్షమిత్ర దేవుడు. ప్రైజ్ లార్డ్. తర్వాత దేవునికి నువ్వే లెక్క చెప్పాలి. నేను రానన్నాను దేవుని దగ్గర, తర్వాత దేవుడు నన్ను లాక్కొచ్చాడు. నేను రాను నా వాళ్ళు కదా, అయ్యో నేను నాకు అడుగుతుందిలయ్యా, అక్కడ ఏ ఊళ్ళో చిన్నపాట హాస్పిటల్ పెట్టుకుని ఇంజక్షన్ చేసుకున్నా నా బతుకు నేను బతుకు నా వల్ల కాదు నాయన, నీకు వందనాలంటే కాదురా బాబు, నువ్వు అదిగా చేయాల్సింది ఇది చేయాల. మిలిటరీ పోదామని బయలుదేరా. ఆమె చెప్పండి, హాస్పిటల్ కాంపౌండ్ దేశ సేవ చేయాలా, బొబ్బిలిపుల్ ఇంటి రావాల సినిమా చూసి మిలిటరీకి పోవాలా.
10 సార్లు చూసే బొబ్బులు పులి సినిమా. వింటున్నారా? మిలిటరీ పోవాలి, నేను కూడా మేజర్ చంద్రకాంతం కావాలని చెప్పి హాస్పిటల్లో కాంపౌండర్ చేస్తా. పొద్దున్న 4 గంటలకు లేచి మిలిటరీ సెలక్షన్స్ గుంటూరులో కరెక్ట్గా పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదురుగా పోయా. నా నెంబర్ వచ్చేసరికి నా మీద స్టాంప్ వేశారు. ఇక్కడ స్టాంప్ వేస్తారు బాడీ మీద. నా మీద స్టాంప్ వేసేసరికి మధ్యాహ్నం 12 4 గంటలు కూర్చుంటే పోయాడు. 12 ఇక లైన్లో పెడితే తిండి తెప్పలేవు, టిఫిన్ తెచ్చిచ్చిన వాళ్ళు లేడు. కరెక్ట్గా నేను పరిగెత్తే టయానికి మా వాళ్ళు లేదు, పచ్చటికాయలు తెచ్చిచ్చిన ఒక 2 మన్నాయి పచ్చటికాయలు. ఆ ఎండకి ఆ తిక్క మీద పచ్చటికాయలు తెచ్చి అట్లా పొండియం తెచ్చిండా. మా వాడు బాగా పరిగెత్తుడు అరటికాయలు తింటే ఆయన తప్పన ఆయనది అని చెప్పి ఆ అరటికాయలు తిన్నాక అదంతా నేలకంతా పెడసకట్టపోతుంది. 2 రౌండ్లు బాగానే తిరిగా. మావాడు అనుకుంటుంటారు మావాడు అసలు దుమ్ము లేపుతుంటే 2వ రౌండ్లోనే పోతుండని చెప్పి 3వ రౌండ్ చూసినా కనపడలేదండి నేను. 3వ రౌండ్లో వాడు ఏడున్నాడు మావాడు అంత నేకాలకు పెట్టి కొట్టా. ఒరే 4 రౌండ్లు వేయాలి, 3వ రౌండ్లోనే వెనకపించా. ఆ ఎండ ఆ ఇది మీద తెక్కలేసి హోటల్లో చల్లడ్డీలు 4 కొట్టుకుంటే తప్ప నేను మనిషిని కాలేకపోయా. దేశ సేవ చేద్దామని బయలుదేరితే దేవుడు అంట ఆ సేవ వద్దులేరా, నా సేవ చేయి, నా వాళ్ళ కోసం ప్రార్థన చేయవచ్చు చాలు. సరిహద్దుల్లో ఉన్న వాళ్ళ కోసం దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితంలో మానవ జీవితంలో ఎన్నో అనుకుంటాం మనం, కానీ ప్రభు అంటాడు నా తలంపులు వేరు. ప్రైజ్ ది లార్డ్. అంతే నా ఆలోచనలు మీ ఆలోచనలకి అంతే తేడా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం స్త్రీలైనా పురుషులైనా ఆమేన్ దేవుని పరిచర్య మనం చేసేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పొందిన మేలులు, నువ్వు పొందిన ఆశీర్వాదాలు అనేక మందికి తెలియచెప్పి ఆమేన్ అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి. ఇప్పుడు చదవండి, అది ముగించుకుందాం. మత్తయి సువార్త 28. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి. తండ్రి యొక్క ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? అందరికి చెప్తున్నాడు. జనం అపోస్తులకు చెప్పాడండి, శిష్యులకు చెప్పాడండి. శిష్యులుగా చెప్పింది అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిష్యులుగా చెప్పింది ఇది సర్వ మానవాళికి ఆమేన్. ఈ మాట చెప్తున్నాడు. నీ పని చేసుకొని తిని నిద్రపోవటం కాదు, దేవుని పని చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆకాశానికి భూమికి ఎంత ఎత్తైతే ఉందో ఆమేన్. మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంతే ఎత్తు ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నాను వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నాను. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. అందుకే భూమి మీద బ్రతికి ఉండగానే కొన్ని ఆత్మలైన ప్రభు వైపు తిప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో జీవం ఉండగానే కొన్ని ఆత్మలైనా చెప్పండి ప్రభు వైపు తిప్పాలి. తిప్పుదామా? చచ్చిపోదాం పాపాల విషయంలో, లోక విషయంలో చచ్చిపోదామా? చచ్చిపోదాం, బతికేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చచ్చావంటే ఒకటే గుర్తు, నీ వెనక గుంపు ఉంటారు. నేను చచ్చాను, నా వెనక గుంపు ఉందా?
ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోదాం అంటారా లేకపోతే చచ్చిన ట్యాక్స్ చేస్తారు? అమ్మా ఉంటున్నారా? అక్కడికి వెళ్ళిద్దరు అంటున్నారా? ఏమవుతాం? దేవుని విషయంలో, లోక సంబంధమైన విషయాల్లో, పాపాల విషయంలో చచ్చిపోయి క్రీస్తులో నూతనంగా జన్మించి ఆమేన్ ప్రభు కొరకు సిద్ధపడదాం. అనేక మందిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడే చచ్చిపోతున్నాను అన్నట్టుగా ప్రార్థన చేయాలి. ప్రవక్త చెప్తాడు, ఈ ప్రార్థన రేపు ఉంటామో ఉండవో తెలియదు. హల్లెలూయా. రేపు ఉంటామో ఉండవో తెలియదు కాబట్టి ఇప్పుడే ప్రార్థన చేయి. రేపు ఉంటామో ఉండవో తెలియదు, సాయంత్రం కోటానికి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది మా కోటలకి ఎప్పుడు వస్తావు? చివరి రోజు పోదాంలే. ప్రైజ్ ది లార్డ్. చివరి రోజు దాకా ఉంటావా? గ్యారెంటీ ఉందా? అందుకని ఏం చేయాలా? ఫస్ట్ కోటానికి పోవాలి. రుచి తెలియదు చాలా మందికి. యెహోవా ఉత్తముడని 34:8 వచ్చిన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. రుచి చూచావనుకో, సుమియోను గురించి చెప్పాను నేను వాక్యంలో. సుమియోను ఆయన ఎత్తుకున్నాడు. సుమియోను ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. చూడు, మన అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నానని చెప్పినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి ఈయన ఎత్తుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం. నాథా అంటున్నాడు. గుంటూరులో చెప్పాను సుమియోను గురించి, యూట్యూబ్లో ఉంది, కావాలంటే మీరు చూడండి. దేవునికి స్తోత్రం. ఆదివారం సాయంకాలం వర్తమానం సుమియోను గురించి చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఆ యూట్యూబ్లో వర్తమానాలు చూడండి, అందరికి షేర్ చేయండి. మీరు దీవించబడతారు, అనేక మంది మీ ద్వారా దీవించబడతారు. చూసి వారికి చూసి అనుకోని చూడకుండా లైక్ చేసి షేర్ చేస్తే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు, మేలు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉంటే అది ఒట్టిగానే ఉంటుంది. చస్తే విస్తారంగా, కొంచెంగా. ఈరోజు చాలా మంది నేను సీనియర్ ప్రార్థన పాటు నేను సీనియర్ని. నువ్వేంది ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన ప్రార్థనకి నేను సీనియర్ని? ఎందుకమ్మా సీనియారిటీ? ఏం చేసిన తగలబెట్టుకోవడానికా? ఎందుకమ్మా నీ సీనియారిటీ? నీ ద్వారా ఒక కళ్యాణం, ఒక ఆత్మ దేవుని దగ్గరికి వచ్చిందా? సీనియారిటీ అంటున్నావు. సీనియారిటీ ఏం చేసుకోవడానికి? నీ సీనియారిటీ తగలబెట్టుకోవడానికి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. వాట్ ఏ వండర్ యు ఆర్ జీసస్. వాట్ ఏ వండర్ యు ఆర్. ప్రభువా, మా ద్వారా అనేక ఆత్మలు రక్షించబట్టలేదంటే, నా ద్వారా కొంతమంది అయినా నీ సన్నిధికి రావట్లేదంటే, నేను లోక సంబంధ విషయాల్లో చాలా విషయాలు చావలేదయ్యా. ఇంకా నాలో శరీర కార్యాలు పనిచేస్తున్నాయి. ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకోండి. నన్ను దర్శించిన ఆయన. ప్రభువానికి స్తోత్రం. ఆయన కనికరించిన ఆయన. నేను గ్రామం కొరకు, ప్రాంతం కొరకు రోజు 1 గంట ప్రార్థన చేయాలయ్యా. నశించిపోతున్న ప్రజల కొరకు 1 గంట నీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయండి. నీ పని చేయటాన్ని నన్ను స్థిరపరచు ఆయన. నీ పని చేయటాన్ని నన్ను బలపరచు ఆయన. అయ్యా, గిద్యోను అంటున్నావు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను అంటున్నావు. నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు నీ కార్యాలు మా జీవితంలో నూతనపరిచే దేవుడు అయ్యా. సహాయం దయచేయ. అందరూ ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసు రాజ్యాన్ని ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ కొప్పరం గ్రామంలో నాయన నీ ప్రియబిడ్డలతో కలిసి రీతిగా నీ ఘననామానికి మహిమ చెల్లించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు.
నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఈ పగటి కలిసి మా ప్రార్థనలన్నీ ఆలకించి మా ప్రార్థనలకు జవాబిచ్చిన మంచి దేవుడు నీవు కనుక నీకు స్తోత్రాలు. తలలో వంచి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కార్యాలు నూతనపరచండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ఆత్మాభిషేకము దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వాక్యం స్థిరపరచండి. పనివారు కొద్దిమంది అంటున్నావు, కోత విస్తారంగా ఉందంటున్నావు. కోతకు పనివారి కొరకు ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసి అనేక మంది స్త్రీలు పురుషులు నీ పరిచర్య చేయటానికి యేసు నామములో లేపబడుదురుగాక. ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, ఆత్మాభిషేకం దయచేయండి. మరొకసారి నేను జానకిని బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. కృపతో బిడ్డ మీద పనిచేస్తున్న ప్రతి దుష్టుని కార్యాలు యేసు నామంలో బంధిస్తున్నా. బలమైన మీ హస్తాన్ని తోడుగా వచ్చి మీ కార్యాలు నూతనపరచమని తనలో వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తాను. ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో ప్రార్థించి బిడ్డలను మీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తనలో వచ్చిన ప్రతి బిడ్డకు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడయ్యండి. గొప్ప జయమ దీవెన ఆశీర్వాదాలతో అంతు వరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకమనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. కాబట్టి శుద్ధులను దీవించును గాక. ఆమేన్.